తెలంగాణలోని అతిపెద్ద జాతర థమ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మీకు తమిళలోనే తెలిసిపోయి ఉంటుంది. మనం తెలంగాణలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క తల్లి జాతరకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:53 అవుతుంది. ఇప్పుడు 5:30కి మనం బయలుదేరితే అక్కడికి పోయేసరికి ఒక 11:30 అవుతుంది. మనం దారిలో పోయేటప్పుడు మాట్లాడుతాం. ఖమ్మం నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి ఖమ్మంలో బయలుదేరే వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. రూట్ మార్క్ వచ్చేసరికి ఖమ్మం, మహబూబాద్, నర్సాపేట్, మేలుగు, మేడారం. ఫ్రెండ్స్, ఈ జాతర వచ్చేసి తెలంగాణలోనే అతిపెద్ద జాతర. అండ్ ఈ జాతరకి 3 hours 15 minutes టైం పడుతుంది. అండ్ 257 kilometers ఖమ్మం నుంచి. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిందో మనకి అక్కడ కుకింగ్ చేసుకుంటాం మనం ఐటమ్స్. అండ్ మనకి టైం వచ్చేసి 5:10 అవుతుంది. యాక్చువల్లీ 5కే బయలుదేరుదాం అనుకుందాం, కానీ కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకో 5-10 minutes బయలుదేరి స్నాక్స్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది, అంత మంచిగా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టైం 5:40 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కొత్తలింగాలు రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, డోర్నకల్ రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, డోర్నకల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మహబూబాద్ వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మహబూబాద్ లోతుకి రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, లెఫ్ట్కి వెళ్తే కొలివి వస్తుంది, మనం రైట్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం రైట్ తీసుకుంటే గూడూరు, నర్సంపేట్, మేడారం వెళ్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మహబూబాద్ వచ్చాము. ఇక్కడ ఏదో మానుకోట నందన వనం అని కనిపిస్తుంది, చాలా బాగుంది పార్క్ అయితే. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గూడూరుకి వెళ్తున్నాం. గూడూరు 24 కిలోమీటర్స్ ఉంది. ఇంకా గూడూరు నుంచి గూడూరు తర్వాత మెలుగురు తర్వాత ఇక మేడారం. ఫ్రెండ్స్ మన ట్రిప్లో ఇది ఫస్ట్ టోల్ గేట్. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. మేము ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది కట్టమ్మ తల్లి దేవాలయం. ఫ్రెండ్స్ ఈ కట్టమ్మ తల్లి సమ్మక్క సారక్కల యుద్ధ సమయంలో పాలితో ఉండి ఎంతో సహాయం చేసింది అని మన ప్రజలు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఓల్డెన్ డేస్లో ఈ గుడి చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఫ్రెండ్స్ మేడారం ఆర్చ్ నుండి మనం ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్ మా మమ్మీ కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొస్తుంది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం మేడారంకి రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్ జంపన్న వాగు దాకా మనకి వెహికల్స్ సెలవు లేదంట. అందుకనే మమ్మల్ని ఇక్కడే పార్కింగ్ చేపించారు. ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జంపన్న వాగుకి వెళ్ళి అక్కడి నుండి ఆటోలో మనం టెంపుల్కి వెళ్తున్నాం. అమ్మ నేను పోతున్న మేడారము సమ్మక్క సారక్క సన్నిధానము. అమ్మ నేను పోతున్న మేడారము సమ్మక్క సారక్క సన్నిధానము. ఇప్పుడు మీరు చూస్తున్నది జంపన్న వాగు. జంపన్న వాగు నుండి టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. శరణన్న వారికి వరములని చేటి దయగల్ల తల్లుల సమ్మక్క సారక్క. 3 రోజులు ఘనముగా జరిగేటి సమ్మక్క సారక్క జాతర చూద్దాము. ఓ కొడుకులారా మేడారం జాతర ఓదాము పర్రా. మేడారం అడవుల్లో ఘనమైన జాతర ఓ కొడుకో
ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సమ్మక్క సారక్క టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. పసుపు కుంకుమలు పట్టు చీరలు తల్లి బిడ్డల కప్పజెప్పి వద్దాము, తల్లి బిడ్డల కప్పజెప్పి వద్దాము, తల్లి బిడ్డల కప్పజెప్పి వద్దాము. నిలువెత్తు బంగారం నిష్టతోటి మనము సమ్మక్క సారక్క పేరు మీద వంచుదాము, సమ్మక్క సారక్క పేరు మీద వంచుదాము, సమ్మక్క సారక్క పేరు మీద వంచుదాము. ఓ కొడుకులారా తల్లి బిడ్డ గద్దెలను చూద్దాము పారా. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా పండ్లను కట్టి బయలుదేరదాం పారా. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం మన సమ్మక్క సారక్క టెంపుల్కి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈరోజు జన జాతర జరుగుతుంది, మేడారం జాతర. చూడండి, కోళ్ళను తల్లుల కొద్దాము, కళ్ళు సారనే పోసి వద్దాము, కళ్ళు సారనే పోసి వద్దాము, కళ్ళు సారనే పోసి వద్దాము. ఆ తల్లి బిడ్డల మొక్కి మనము వరముల నిమ్మని వేడుకుందము, వరముల నిమ్మని వేడుకుందము, వరముల నిమ్మని వేడుకుందాము. చల్లని మనసున్న చక్కని తల్లులు మన పిల్ల పాపల చల్లంగా చూసేరు, చల్లన్న వారికి వరములని చేటి దయగల్ల తల్లులే సమ్మక్క సారక్క, దయగల్ల తల్లుల సమ్మక్క సారక్క, దయగల్ల తల్లుల సమ్మక్క సారక్క. 3 రోజులు ఘనముగా జరిగేటి సమ్మక్క సారక్క జాతర చూద్దాము, సమ్మక్క సారక్క జాతర చూద్దాము, సమ్మక్క సారక్క జాతర చూద్దాము. ఓ కొడుకులారా మేడారం జాతర ఓదాము పారా. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా పండ్లను కట్టి బయలుదేరదాం పారా. మేడారం అడవుల్లో ఘనమైన జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. మేడారం అడవుల్లో ఘనమైన జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా పండ్లను గట్టి బయలుదేరదాం పారా. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా పండ్లను కట్టి బయలుదేరదాం పారా. ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. పండ్లను గట్టి బయలుదేరదాం పారా. పండ్లను కట్టి బయలుదేరదాం పారా. ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. మేడారం జాతర ఓదాము పారా. మేడారం జాతర పోదాము పారా. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలసిందే సమ్మక్క, బంగారు గద్దెపై సమ్మక్క, భక్తులండగా నిలచిందే సమ్మక్క. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలిసిందే సమ్మక్క, బంగారు గద్దెపై సమ్మక్క, భక్తులండగా నిలిచిందే సమ్మక్క. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలసిందే సమ్మక్క. కోనల్లో పుట్టింది, కోనల్లో వెరిగింది, కోయ బిడ్డల ఇంట కొండంత వెలుగైంది, వనమంతగా సేటి వనదుర్గ సమ్మక్క. మనమంతగా సేటి వనదుర్గ సమ్మక్క. చక్కని గడియల్లో పగిడిద్ద రాజుతో సుక్కోలే మెరిసేటి సమ్మక్క తల్లికి పెళ్లి జరిగిందమ్మా కోయగూడెంలో. పెళ్లి జరిగిందమ్మా కోయగూడెంలో. కంటికి రెప్పోలే కోయల్లా కష్ట నష్టాల్లో తోడుండే సమ్మక్క, రోగాలు నొప్పులు ఎన్నున్నా చేతి స్పర్శతో బాపిందే సమ్మక్క. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలిసిందే సమ్మక్క, బంగారు గద్దెపై సమ్మక్క, భక్తులండగా నిలిచిందే సమ్మక్క. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ
అయ్యో చెట్టు సేమాలెండిపోయేనే ఆకలి తప్పుల్లో తల్లులు అయ్యో అలమట్టిస్తున్నారే అడవిలో కోటి మహిమల తల్లి సమ్మక్క కొండ కోనల్లో వెలిసిందే సమ్మక్క బంగారు గద్దెపై సమ్మక్క భక్తులండగా నిలిచిందే సమ్మక్క కోటి మహిమల తల్లి సమ్మక్క కొండ కోనల్లో వెలసిందే సమ్మక్క పస్తులు ఉంటున్న సమ్మక్క తల్లిని శిస్తుగట్టుల్లాని కుస్తీకొచ్చిల్లమ్మ కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కరువు కాటకాన కడుపులెండినాయి కప్పము గట్టంగా కాసు లేదు మాకు కనికరించుళ్ళన్న వినలేదు ఆ రాజు కనికరించుందన్న వినలేదు ఆ రాజు యుద్ధానికే సిద్ధమైరే కథన రంగాన కత్తులే వట్టిరే లాడాయి డప్పులే కొట్టిండే